సో హాయ్ గైస్, అందరికి కూడా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే, సో ఏపీ ఎంసెట్ ఫేజ్ 3కి సంబంధించి చాలామంది రీసెంట్గా నన్ను అయితే డౌట్స్ అయితే అడిగారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, చాలా అంటే చాలా డౌట్స్ అయితే అడిగారు నన్ను అయితే. సో ఏపీ ఎంసెట్ ఫేజ్ 3కి సంబంధించి సో ఇవాళ వీడియోలో ఆ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేస్తూ మీకు ఒక థాట్ అంటే అవగాహన వచ్చేటట్టు చూస్తాను, ఓకేనా. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా క్లారిఫై అయితే అయిపోతుంది కాబట్టి. సో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా. రిప్లై అయితే కన్ఫర్మ్ ఇస్తా, ఓకేనా. సో ఇవాళ వీడియోలో ఇలాంటి డౌట్స్ అన్నిటిని చూద్దాము. సో కంపల్సరీగా ఎండ్ వరకు చూడండి, మీకు ఎంతో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసరికి మనకైతే ఒక డౌట్ అయితే రిపీటెడ్గా అడిగారు. సో ఏపీ ఎంసెట్ ఫేజ్ 3లో సీట్ నచ్చకపోతే సో ఏపీ ఎంసెట్ ఫేజ్ 2లో ఉండే సీట్ ఉంటుందా అంటే, మనకి ఫేజ్ 2లో సీట్ వచ్చింది కదా. సో మళ్ళీ నేను ఫేజ్ 3కి అటెండ్ అయ్యా. సో నాకు ఫేజ్ 3లో సీట్ అనేది నచ్చలేదు. సో అప్పుడు ఫేజ్ 2లో సీట్ ఉంటుందా లేదా బ్రో అని చాలామంది నన్ను రిపీటెడ్గా అడిగారు. సో అసలుకి దీనికి ఆన్సర్ ఏంటంటే, సో ఇప్పుడు నువ్వు ఫేజ్ 2లో ఫేజ్ 3లో ఏదైతే సీట్ వచ్చి ఉంటుందో సో అది నీకు ఫైనల్ అయిపోతుంది, ఓకేనా. సో ఫేజ్ 3లో సీట్ ఏదైతే వచ్చిందో అది ఫైనల్ అయిపోతుంది, మళ్ళీ నువ్వు ఇంకా మార్చుకోలేవు, ఓకేనా. సో ఒకవేళ నీకు ఫేజ్ 3లో సీట్ కానీ అలాట్ అవ్వకపోతే అప్పుడు ఫేజ్ 2 సీటే చూపిస్తూ ఉంటే సో అప్పుడు నీకు ఫేజ్ 2లో ఉండే సీట్ అలాగే ఉంటుంది. సో అప్పుడు నీకు ఫేజ్ 3లో సీట్ ఎలాంటి సీట్ అలాట్ అవ్వాల కాబట్టి ఫేజ్ 2లో సీట్ అలాగే ఉంటుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో అసలుకి ఏంటంటే ఇప్పుడు మ్యాటర్, సో ఫేజ్ 3లో సీట్ అలాట్ అవ్వితే మీకు సో అదే ఇంకా ఫైనల్, మీరు ఇంకా ఎలాంటి సీట్ని మార్చుకోవాలక్కర్లేదు, ఓకేనా. ఇంకా మార్చలేరు కూడా, ఓకేనా. సో ఫేజ్ 3లో ఒక్కసారి సీట్ అలాట్ అయితే సో అదే ఫైనల్ మీకు. సో ఒకవేళ మీ ఎవరికైనా ఫేజ్ 2 సీట్ చూపిస్తుందంటే సో ఆ సీట్ అనేది మీకు ఫైనల్, ఓకేనా. సో ఎవరికైతే ఫేజ్ 1 సీటే చూపిస్తుందో సో వాళ్ళకి అది ఫైనల్, ఓకేనా. సో అది గైస్ ఈ 3 ఫేజ్లకు సంబంధించి. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి, కొంతమందికి సో క్యాప్ కోటా అనేది పెట్టుండ్రు, కాకపోతే అది క్యాప్ కోటా యూ హ్యావ్ అలాటెడ్ సీట్ ఇన్ క్యాప్ కోటా అని చెప్పి సంథింగ్ రిజర్వేషన్ అయితే ఇస్తుంది. సో అది ఏంటంటే, సో నార్మల్గా మీకు మీ క్యాస్ట్లో క్యాప్ కోటాలో అనేది మీకు అలాట్ అయింది సీట్ అనేది. సో మీరు క్యాప్ కోటా కాకపోయినా సో మీకు అలాట్ అయిందంటే సో మీకు ఆ పర్టికులర్ సీట్లో మీకు అలాట్ అయిందని అర్థం. అంటే నార్మల్గా అదేం పెద్దగా ప్రాబ్లం ఉండదు, ఓకేనా. సో అదేం ప్రాబ్లం అయితే ఉండదు. సో కాకపోతే ఏంటంటే సో మీకు ఆ సీట్ అనేది ఆ కేటగిరీలో అలాట్ అయింది. సో మీకు క్యాప్ కోటా లేకపోయినా కూడా ఏం కాదు, ఓకేనా, నో ప్రాబ్లం దానికైతే. సో ఈ డౌట్ కూడా క్లియర్ అయింది అనుకున్నా. 2 డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయి కదా. సో ఫైనల్లీ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి కొన్ని టీసీ అన్నీ ఫస్ట్ అంటే ఫేజ్ 2లో ఇచ్చేసాం బ్రో, ఇప్పుడు మళ్ళీ మేము ఎలా చేయాలి బ్రో అనొచ్చు. సో ఫేజ్ 2లో సీట్స్ అంటే టీసీ అవన్నీ ఇచ్చేస్తే సో ఒకసారి వెళ్ళి ఆ కాలేజీని అయితే అడగండి. సో ఆ కాలేజీకి అయితే రిప్లై ఇస్తే వాళ్ళు కన్ఫామ్గా ఇస్తారు కూడా. సో ఒకసారి వెళ్ళి అయితే అడగండి. సో ఓకేనా, టీసీ ఒరిజినల్స్ అన్నీ తీసేసుకోండి. సో ఫేజ్ 3లో సీట్ అలాట్ అయింది కాబట్టి. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఇంకా 3 డౌట్స్ అయితే క్లారిఫై అయ్యాయి. ఇంకా 4th డౌట్ వచ్చేసరికి ఇంకా మీకు ఏముంటుంది, సో ఫీజెస్ అనేవి కట్టేసాం బ్రో, ఇప్పుడు ఆ కాలేజ్ మళ్ళీ మనకు రిటర్న్ చేస్తుందా అని చాలామంది అడుగుతున్నారు. సో ఫేజ్ 3లో సీట్ ఫిక్స్ అయింది కాబట్టి సో ఫేజ్ 2లో ఉండే మీ ఫీజు కూడా ఇస్తారు. సో ఒకసారి వెళ్ళి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. సో మీకు ఏ కాలేజ్ అలాట్ అయిందో సో ఆ కాలేజీకి ఫోన్ చేసి మాదిగా నా ప్రాబ్లం చెప్పండి. సో కన్ఫామ్గా రిప్లై అయితే ఇస్తారు, మీకు ఏ సొల్యూషన్ కూడా దొరుకుతుంది. సో డోంట్ వరీ, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా డౌట్ ఇంకేముంటుంది, ఓకే ఇంకా అయిపోయింది కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి 4 డౌట్స్ అయితే నేనైతే ఇప్పుడు అయితే క్లారిఫై అయితే ఇచ్చాను. సో నెక్స్ట్ ఇంకా ఒక డౌట్ ఏమైనా ఉంటుందంటే, సో నాకు ఫేజ్ 2లోనే సీట్ అలాట్ అయింది. సో నేను ఇంకా ఫేజ్ 3లో సీట్ అలాట్ అవ్వలేదు అంటే, ఇప్పుడు నాకు ఫేజ్ 2దే చూపిస్తుంది, ఫేజ్ 3లో ఎలాంటి సీట్ అలాట్ అవ్వలేదా అంటే సో ఎస్ అంటే ఫేజ్ 3లో మీకు ఎలాంటి సీట్ అలాట్ అవ్వాలా కాబట్టి ఫేజ్ 2 అనేది చూపిస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు 5 డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేశా. సో ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఉంటే మాత్రం కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. సో కన్ఫామ్గా ఇంకొక ఫర్దర్ వీడియోలో కలుసుకుందాము. ఓకే గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వన్, టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్. సో ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. సో మీకు మొత్తం క్లారిఫై అయింది అనుకున్నా. సో ఇంకా ఎవరైనా ఎస్సీసీ కాలేజ్లో ఉంటే కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనం కూడా ఎస్సీసీఏ కలుసుకుందాం. సీ ఇన్ ద నెక్స్ట్ వన్ గైస్, టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, తప్పకుండా రిప్లై ఇస్తా. ఓకే గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వన్, టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.